ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అతను ఎమ్మెల్యే కాదు, కానీ నియోజకవర్గంపై పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేని తన గుప్పెట్లో పెట్టుకుని షాడో ఎమ్మెల్యేగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు. తాజాగా ఆయన ఆదేశాలు అందుకున్న పోలీసులు ఓ సోషల్ మీడియా కార్యకర్తను జైలుకు పంపారు. తన స్వగ్రామంలో ఆధిపత్యం పెంచుకునేందుకు ప్రత్యర్థి పార్టీకి చెందిన మద్దతుదారులను టార్గెట్ చేస్తున్న షాడో ఎమ్మెల్యే తీరుపై ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి అరాచక పాలనకు పరాకాష్ఠకు చేరుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేత పేరు గుండుమల తిప్పేస్వామి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత. ఈయనది మడకశిర నియోజకవర్గం. మడకశిర ఎస్సీ నియోజకవర్గం కావడంతో తన మనుషులే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండేలా చక్రం తిప్పుతూ ఉంటారు గుండుమల తిప్పేస్వామి. అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ గా, శాసనమండలి సభ్యుడిగా పనిచేసిన గుండుమల తిప్పేస్వామి ప్రస్తుతం మడకశిర నియోజకవర్గంలో అంతా తానే వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మడకశిర ఎమ్మెల్యేగా ఎంఎస్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన స్థానికేతరుడు కావడంతో లోకల్ అయిన గుండుమల తిప్పేస్వామి షాడో ఎమ్మెల్యేగా తయారయ్యారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. తానే అసలైన ఎమ్మెల్యేనన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఆ మేరకు ఈయన సాగిస్తున్న అరాచకాలు అంతు లేకుండా కొనసాగుతున్నాయని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మడకశిర నియోజకవర్గ షాడో ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి తాజాగా ఓ సోషల్ మీడియా కార్యకర్తపై వేధింపులకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన సొంత ఊరు గుండుమలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనాదరణ లభిస్తూ ఉండడంతో ప్రజలను భయపెట్టాలని భావించారట. అందుకే ఆ గ్రామంలోని యువకులను వేధించడం మొదలుపెట్టారని సమాచారం. ఇందులో భాగంగా మడకశిర మండలం గుండుమల గ్రామానికి చెందిన జీకే మంజునాథ్ పై మొదట ఫోకస్ పెట్టాడని సమాచారం. జీకే మంజునాథ్ బెంగళూరులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు. ఎన్నికలకు ముందు సూపర్ 6 సహా 143 హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏడాది గడిచినా ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు జీకే మంజునాథ్. బాధ్యత గల పౌరునిగా జీకే మంజునాథ్ పెట్టిన సోషల్ మీడియా పోస్టింగ్లను చూసి జీర్ణించుకోలేకపోయారట మడకశిర షాడో ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి. తన వర్గీయులను ఉసిగొల్పి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించి సోషల్ మీడియా వారియర్ జీకే మంజునాథ్ను అరెస్టు చేయించారు. కొన్ని రోజులు రిమాండ్కు వెళ్లిన మంజునాథ్ ఈ మధ్యనే విడుదలయ్యారు. ఇప్పుడు మరికొంతమందిని ఇలాగే వేధించేందుకు మడకశిర షాడో ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి కుట్రలు చేస్తున్నట్లు మడకశిరలో చర్చ జరుగుతోంది. చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేయాలి గాని ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేయటం, వేధింపులకు గురి చేయటం ఏంటని స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక పక్క అసలు ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఆయన స్థానంలో తానే ఎమ్మెల్యే అన్నట్టుగా చక్రం తిప్పుతున్న తిప్పేస్వామి అన్ని పరిధులను అతిక్రమించి భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నారని, అధికార మదంతో విర్రవీగుతూ చట్టాన్ని చుట్టంలా ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. బాబుతో పాటు లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకు తిరుగుతూ ప్రజలను హింసిస్తున్న మడకశిర షాడో ఎమ్మెల్యే తీరుపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోంది అనడానికి ఇలాంటి షాడో నేతల అక్రమాలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.